ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 1వ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. కర్కాటక రాశి వారికి అఖండ రాజయోగం. రాళ్ళు వేసిన చేతులునే పూలు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, ఫిబ్రవరి 1వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. కర్కాటక రాశి వారు అనగా పునర్వస్తు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ కర్కాటక రాశి వారిలో అధికంగానే ఈ సమయంలో కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మధ్య కూడా ఓర్పు, వివేకం మీకు రక్షణగా ఉంటుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని పరీక్షించినప్పటికీ సహనంతో వ్యవహరించాలి. ఆలోచించి మాట్లాడడం అవసరం. గోసేవ మనసుకు స్వంతన ఇస్తుంది. నిబ్బరమైన మనస్సుతో పనులను ప్రారంభించండి. ఏ విషయంలోనైనా లోతైన విశ్లేషణ అవసరం. సొంత నిర్ణయాల కన్నా అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ప్రస్తుతం గ్రహస్థితి కొంత సాధారణంగా ఉన్నందున అప్రమత్తత అవసరం. పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలి. వీలైతే కీలకమైన కార్యక్రమాలను వాయిదా వేయడం కూడా మంచిది. అనివార్యమైన పనులను ఓర్పుతో చక్కదిద్దండి. వాదోపవాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. నిరంతర కృషి కారణంగా పనులన్నీ కూడా నెమ్మదిగానైనా సరే పూర్తి అవుతాయి. దైవబలం కోసం ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. శివారాధన శుభప్రదమైన ఫలితాలు, మార్పులు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి 12వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా సున్నితంగా మరియు అంతర్ముఖంగా మారుస్తాడు. 9వ ఇంట్లో శని నెమ్మదిగా మీ యొక్క నమ్మకాలను మరియు దీర్ఘకాలిక ఆలోచనలను కూడా సరిదిద్దుతాడు. ఈ నెల మీకు చాలా బాధ్యత మరియు భావోద్వేగాల మధ్య సమతుల్యతను నేర్పిస్తుంది. ఈ రాశి వారు పని మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఇతరులు వదిలేసినటువంటి పనులను పూర్తి చేయడం, డెడ్లైన్స్ అందుకోవడం లేదా సమస్యలను పరిష్కరించడంలోనే మీ సమయం కూడా గడుస్తుంది. కొన్నిసార్లు అదనపు బాధ్యతలు మోసిన తగిన గుర్తింపు లభించకపోవచ్చైనా ఓర్పుగా ఉండండి. ఇది మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఈ సమయంలో 2వ ఇంట్లో కేతు ఉండడం చేత పొదుపు లేదా కుటుంబ ఆర్థిక విషయాల పట్ల అనిశ్చితి కలగవచ్చు. ఆరోగ్యం, కుటుంబం లేదా అనుకోని ఖర్చుల గురించి కూడా మీరు ఆందోళన చెందవచ్చు. 12వ ఇంట్లో గురుడు ఖర్చులను పెంచుతాడు. ముఖ్యంగా ప్రయాణాలు, వైద్య అవసరాలు, దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కోసం కూడా మీకు ధనమైనది ఖర్చు అవుతుంది. డబ్బు బయటకు వెళుతున్నా అవి చాలా వరకు అవసరమైన ఖర్చులే అవుతాయి. నెల మధ్య తర్వాత స్పష్టత వస్తుంది. మీరు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం కూడా ప్రారంభిస్తారు. అప్పులు ఇవ్వడము లేదా తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి. ఈ సమయంలో 7వ ఇంట్లో రవి మరియు కుజుల ప్రభావం వలన చిన్నపాటి అహంకారపూరిత గొడవలు రావచ్చు. సంభాషణల్లో ప్రశాంతత కోల్పోకండి. డబ్బు విషయంలో ముఖ్యంగా ఆర్థిక లేదా కమ్యూనికేషన్ పరంగా ఓర్పు అవసరం. మాట్లాడడం కంటే వినడం ఎక్కువగా చేయండి. అర్థం చేసుకోవడం వలన శాంతి లభిస్తుంది. ఈ సమయం ఆరోగ్యం పైన నిరంతర శ్రద్ధ అవసరం.
మధ్య తర్వాత సంబంధాల్లో వచ్చే సమస్యలను పరిష్కరించుకోకపోతే మానసిక ఒత్తిడి పెరిగి అది ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుంది. సమయానికి భోజనం చేయడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ సమయం భాగస్వామ్యాల నుండి ఒత్తిడి ఉండవచ్చు. పెండింగ్ సమస్యలు లేదా అపార్థాలను పరిష్కరించుకోవాల్సి రావచ్చు. ఈ రాశి వారి ఒప్పందాలను స్పష్టంగా ఉంచుకోండి. వ్యాపారంలో భావోద్వేగ నిర్ణయాలు పనికిరావు. విద్యార్థులకు ఈ సమయం అంచనాలు లేదా సిలబస్ భారం కూడా అధికంగా అనిపించవచ్చు. చాలా చదువుతున్నా ఫలితం వెంటనే కనిపించలేదని మీరు నిరుత్సాహపడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషోదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునేట వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. ఈ రాశి వారికి వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగినా కూడా వీరు ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనముల పైన, నౌకల పైన, విమానములు, రైలు బండ్ల పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారము చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు, వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు. దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే వీరికి మేలు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.